అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం నేను 4 గ్లాసుల బిర్యానీ రైస్ని తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. వీటిని 2 సార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసేసి 4 గ్లాసులకి అంటే 1.5 గ్లాస్ చొప్పున 6 గ్లాసుల వాటర్ వేసుకొని 1 గంట పాటు నానబెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి రైస్లోకి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టేసుకొని నార్మల్ రైస్ని మనం ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలి. బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 4 సరిపడేంత ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేస్తున్నాను. దానికోసం 4 ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ఐరన్ కడాయిని తీసుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఓన్లీ ఎగ్స్ కోసమే ముందుగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. తర్వాత ఎగ్స్ అన్నిటిని కూడా కడాయిలోకి వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పును వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత దీనికి సరిపడినంత పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. పెప్పర్ పొడి వేసుకున్న తర్వాత మరి కాసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. చేసుకునే క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, క్యాప్సికమ్ని వేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయకుండా కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మరీ క్రంచీగా కావాలి అనుకుంటే 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ పీసెస్ని కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొందరైతే ఫ్రైడ్ రైస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూస్ చేయరు. బట్ స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నప్పుడు మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా యూస్ చేస్తారు. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత 1 గుప్పెడు స్వీట్ కార్న్ని కూడా తీసుకొని మరొక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. తర్వాత ఉడికించినటువంటి రైస్ని పొడి పొడిగా చేసుకుంటూ వేసుకొని ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోయే ఫ్రైడ్ రైస్లు నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా, పిల్లలకి చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇలా ఆయిల్, వెజిటేబుల్స్ మొత్తం రైస్కి పట్టేటట్టుగా కలుపుకొని సోయా సాస్కి ఉన్న ఒక మూత వేసుకుంటే సరిపోతుంది. మీరు తక్కువ క్వాంటిటీ చేసుకుంటే మరి కాస్త తక్కువగా వేసుకోండి. ఇలా మొత్తం రైస్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. గరిట యూస్ చేయకుండా పైకి ఎగరేస్తూ కూడా కలుపుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని వేసుకోండి. వైట్ పెప్పర్ పౌడర్ అయినా ఓకే, బ్లాక్ పెప్పర్ పౌడర్ అయినా ఓకే. ఒకసారి ఇప్పుడు మీరు ఉప్పును కూడా చెక్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోకపోతే కాస్తంత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్ను వేసేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మరొకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. దీనిలోకి షోర్వాని లేదంటే
రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ప్లెయిన్దైనా సరే తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే నలుగురికి సరిపడేంత చూపించాను. ఇద్దరికి సరిపడేంత చేసుకుంటే ఇంకా బాగా రైస్ ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. క్వాంటిటీ తక్కువగా చేసుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.